నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని స్వాగత్ గార్డెన్స్ లో శనివారం నిర్వహించిన కోల్బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సమావేశంలో సంఘ గౌరవాధ్యక్షుడిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక అధ్యక్షులుగా ఎస్కే మొయినుద్దీన్, ఉపాధ్యక్షులుగా ఎస్డి ఇస్మాయిల్ బాబా, ముఖ్య సలహాదారులుగా ఎండి జాహిద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే కిషన్ సింగ్, కోశాధికారిగా ఎండి ముజాహిద్, సలహాదారులుగా బూరుగు వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా నయీం, అంకుష్, తాళ్లపల్లి సమ్మయ్య, సందీప్, ఎస్డి ఇమాం, ఎండి సాహిత్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎదిరించి అండగా నిలుస్తానని, ఎలాంటి ఆపద వచ్చినా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కాలుష్యం బారిన పడిందని, సురక్షిత ప్రాంతంగా మారేందుకు తన పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఐటీ, గ్రీన్ ప్రాజెక్టులు వస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఎండి బషీర్ తల్లి జాన్బీ బేగంకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, రవినాయక్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నీం బాను, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, పర్స స్వాతి, యోజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, నాయకులు మెరుగు చంద్రమౌళి, మేకల రామస్వామి, మాడిశెట్టి రవీందర్, అల్లి గణేష్, బొట్ల పోషం, శ్రీహరి, నడిపల్లి సాయి, ఎండి అతహరుద్దీన్, రెహమాన్, గొర్రెనర్సింగ్, యువరాజ్ నేత ఉదయ్, శ్రీనివాసరావు, మోబిన్, కొండ సురేష్, కోయిల రవి, అనిల్, కడార్ల శ్రీధర్, బండి రాజు, షరీఫ్, అంజయ్య, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ప్రధానంగా గోదావరి ఖనిలో నడుస్తున్నటువంటి అన్యాయ, అక్రమ, దౌర్జన్యకాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు. నేను గత 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా. కొంతవరకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి, కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా, నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా, లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడే హానిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం చిరు వ్యాపారస్తులే కాదు, రామగుండంలో ఉన్న ప్రధాన వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ, ఏ ఒక్క చిన్న పర్సన్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రమాదం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి, నన్ను అందుకోండి. నేను మీకు వచ్చినటువంటి సమస్యను దూరం చేయడానికి మీ ముందట వాలిపోతారు. ప్రధానంగా ఏంటంటే రామగుండంలో మేజర్గా ఉన్నటువంటి సమస్య కాలుష్యం బారిన పడి అలా చాలామంది, వాస్తవానికి ఈ సభకి కాలుష్యానికి సంబంధం లేదు, కాకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని నేను దీని మీద ప్రజలకి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, వాళ్ళని ఈ విషయం పట్ల అవగాహన తెలుసుకునే విధంగా నేను చెప్తున్నాను. ఏంటంటే ఈ కాలుష్యం వల్ల కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి ఏటా. నేను వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో దాదాపు 40-50 మంది చనిపోయారు. వాళ్ళందరికీ పాపం తెలియదు. చాలామందికి ఏంటంటే వాళ్ళు గుండెపోటు వల్లనో, లేకపోతే క్యాన్సర్ వల్లనో, లేకపోతే లంగ్స్ వల్లనో ఏదో చనిపోయిందో అని అనుకుంటారు. కానీ దాని అంతటికీ మూల కారణం వల్ల కాలుష్యమే. అటువంటి కాలుష్యం పైన ఇలా కొట్లాడడానికి మీరందరూ కూడా చిరు వ్యాపారస్తులు మొదలుకొని ప్రతి ఒక్క పౌరుడు, పౌరురాలు, ప్రతి ఒక్క అవ్వ, తాత, ప్రతి ఒక్కరు ముందుకి కలిసి రావాలి. ఎందుకంటే మీ ప్రాణాన్ని తీస్తున్నాయి ఇలా కాలుష్యం. దాని మీద స్పందించాల్సినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి నాతో చేయి కలిపి మనందరం కూడా ముందుకు నడుద్దాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా అక్కడ కాలుష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు. పాపం ఇప్పుడు ఒక అవ్వ, అక్కడ ఒక అమ్మ వచ్చింది, ఒక తల్లికి చూపించండి. నేను ఏమంటున్నా అంటే చాలా మంది అంటే వాస్తవంగా తనకు తెలియకపోయిన అందరికి ఎరికే. ఇక్కడ ప్రతి 3 ఒకరికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని చెప్పేసి మొన్న ఒక హాస్పిటల్ వాళ్ళు సర్వే చేస్తే తెలిసింది. దీనివల్లనే కాలుష్యం వల్ల
నిన్ననే మీకు తెలుసు, మీ ప్రెస్ మిత్రుడు ఆయన బిడ్డ 18 ఏళ్ళ అమ్మాయి, పాపం శ్రావ్య అనే అమ్మాయి ఇంటర్మీడియట్ అవుతుంది, పాపం చాలా చిన్న పాప. ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది గుండె జబ్బు వల్ల, గుండెపోటు వల్ల. దీనికి కాలుష్యమే, క్యాన్సర్ కాజింగ్ కాలుష్యమే, కిడ్నీ సంబంధిత వ్యాధులు కాలుష్యం, అన్నిటికీ కాలుష్యమే కారణం. ఖచ్చితంగా నేను విన్నవించుకునేది ఏంటంటే, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా కలిసి వచ్చి రేపు పొద్దున పెద్ద ఎత్తున మనం పోరాటం చేస్తే ఈ నగరాన్ని సురక్షితంగా తయారు చేసుకోగలుగుతాం. మరి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మాకు ఇప్పుడు ముఖ్య సలహాదారుడు జాహిద్ పాషా భాయ్ ఉన్నాడు, వంశీకృష్ణ గారు ఉన్నారు, తర్వాత అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరిని ఎన్నుకున్నాం కాబట్టి వీరందరి దృష్టికి తీసుకురండి. ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని. దాని తరఫున నేను చేయగలిగే చిరు సాయం ఏదైనా ఉంటే నేను చేయగలుగుతా. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తాను. నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న మీరందరూ కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియాను కొనుగోలు చేయవచ్చని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఉన్న మహేష్ ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ను అమలు చేశామని తెలిపారు. గత నెల రోజులుగా యాప్ ద్వారా ఎరువుల విక్రయాలను పర్యవేక్షిస్తున్నామని, దీని ఆధారంగా ప్రభుత్వం మరింత మెరుగైన యూరియా బుకింగ్ యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. ఓలా, ఉబర్ మాదిరిగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకుని ఓటీపీ చూపించి దుకాణంలో యూరియా పొందవచ్చని పేర్కొన్నారు. దీంతో రైతుల సమయం ఆదా అవుతుందని, లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదన్నారు. అవసరానికి మించి యూరియా నిల్వ చేయడాన్ని ఈ యాప్ ద్వారా నియంత్రించవచ్చని, చిన్న సన్నకారు రైతులకు కొరత రాకుండా ఉంటుందని కలెక్టర్ వివరించారు. రైతుల భూమి వివరాలు, అవసరమైన యూరియా పరిమాణం యాప్లో నమోదవుతాయని, యాప్ వినియోగంలో సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ని ఒకటి ప్లాన్ చేసాము. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ వర్క్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన దగ్గర కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వల్ల చెప్తే దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఉబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అయింది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకున్నారో ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో సిన్స్ మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తున్నాం. అది రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.